హాయ్, వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం గ్రూప్ 2 ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఎకానమీ అప్డేట్స్ని అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ని అందించడం జరుగుతూ వస్తున్నది. సో ఏపీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఎస్ఎన్టీ క్లాసెస్ అన్నీ పూర్తిగా మీ దగ్గర ఉన్నాయి. వీటికి సంబంధించి మెటీరియల్ కూడా ఉన్నది మీ దగ్గర. సో దీన్ని రెగ్యులర్గా మీరు ఏ విధంగా చదవాలని 100 డేస్ యాక్షన్ ప్లాన్ రూపొందించి మీకు ఇవ్వటం కూడా జరిగింది. సో 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఫాలో అవుతూ ఉంటారు. వాటితో పాటు సెకండ్ పాయింట్గా ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ అప్డేట్స్ ఏమైతే వస్తున్నాయో అవి ఫాలో అవుతూ ఉంటారు. సో జూలై 28 ఎగ్జామ్కి సంబంధించి అప్పటి వరకు కావాల్సినవన్నీ కూడా మనము అందజేస్తూ వస్తున్నాం. ఇక్కడ ఎకానమీలో జూన్ 4 తర్వాత మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్లలో ఎన్నికల తర్వాత గవర్నమెంట్లు ఫామ్ అవటం జరుగుతుంది. అప్పుడు వీళ్ళు కొత్తగా బడ్జెట్ని ప్రవేశపెడతారు. సో ఆ బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు దానికి సంబంధించి ఎకానమీ రిలేటెడ్ అప్డేట్స్ మరికొన్ని ఉపయోగకరంగా ఉంటాయి. సో ఏపీ ఎకానమీవి కూడా కొన్ని ముఖ్యమైన అంశాలు అప్పుడే మనము డిస్కస్ చేయటం జరుగుతుంది. సో ఈరోజు ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ మీకు ఇచ్చాను. అందులో డే 11 ఈరోజు మీరు రివిజన్ చేస్తున్నారు. సో ఏపీ హిస్టరీలో బృహత్పాలయన్లు, కొండమూడి తామ్రశాసనం, రాజధాని, జయవర్మ, పంతూరు గ్రామం వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీరు రెడీ చేసుకొని రివిజన్స్ చేసుకొని రెడీగా ఉండాలి. నేను అభ్యర్థులకి చెప్తున్నాను, ఒక్కొక్క టాపిక్ నేను ఇచ్చిన దాంట్లో నుంచి మీరు ఈ బృహత్పాలయన్ల మీద ఎలాంటి ప్రశ్నలు ఇస్తాడు ఎగ్జామినర్, ఎలాంటి ప్రశ్నలు ఇస్తాడు అనేది ఒకటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీకు గూగుల్లో ఈజీగా లభిస్తాయి. వాటిని చూస్తారు. వీటిని చూసిన తర్వాత ఈసారి 2024 మెయిన్స్కి ఒకవేళ అడిగితే ఏ విధంగా అడుగుతాడు అని ఒక 4 నుంచి 5 ప్రశ్నలు మీరు ఎక్స్పెక్ట్ చేసేవి రెడీ చేసి పెట్టుకుంటారు. సో 100% ఇవి ఎగ్జామ్లో వస్తాయన్నది మీ నమ్మకం. సో ఈ విధంగా చేయటం వలన మీకు ఎగ్జామ్లో బిట్టు పోవటం అన్నది జరగదు, స్కోరు పెరుగుతుంది. 90,000 మంది నుంచి 900 మందికి చేరుకోవాలి. ఈ 900 లోపు చేరుకోవాలంటే ఇట్లాంటి హార్డ్ అండ్ స్మార్ట్ వర్క్ మాత్రమే ఉపయోగపడతాయి. అందరూ చదువుతారండి బృహత్పాలయన్లు. ఇక్కడ 90,000 మందిలో 40,000 మంది ఈజీగా చదువుతారు. అవునా కదా? మీరేంటి ఇక్కడ? సో ప్రత్యేకత ఏముంది? అందరూ చేసే క్వశ్చన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. సో ఎక్సెప్షనల్గా ఏమన్నా ప్రశ్నలు అడిగితే దాన్ని మీరు ఆన్సర్ చేసే ఉండాలి. సో ఇక్కడ అవకాశం ఉందా చూసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ పాలిటీలో సేమ్ అదే ప్యాటర్న్, ఇప్పుడు చెప్పిన ప్యాటర్నే ఫాలో అవుతారు. సో ఎకానమీ అడిగితే అడుగుతాడు, లేకపోతే లేదు. బట్ సిలబస్లో ఉంది కాబట్టి దీన్ని ఒకసారి ఫినిష్ చేసి పక్కన పెట్టుకుందామని మనం ముందుగానే చెప్పుకున్నాం. సో వాటికి సంబంధించి బ్రీఫ్గా టచ్ చేస్తే చేస్తారు, లేకపోతే అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అడగచ్చు, అడగకపోవచ్చు, చెప్పలేము. అక్కడ మన అదృష్టాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. అందుకని ఒకసారి చదివి పక్కన పెట్టుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 మిక్స్డ్ ఆక్సైడ్స్, థోరియం నిల్వలు. ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ మీద ఖచ్చితంగా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 మీద కంపల్సరీ ప్రశ్న ఉంటుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ న్యూక్లియర్కి సంబంధించి నేను 4-5 బేసిక్ క్లాసెస్ కూడా ఇచ్చాను. వీటన్నిటిని ఆధారం చేసుకొని ఒక 20 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని రెడీ చేసి పెట్టుకోండి. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇది రివిజన్ చేసుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్ హాల్లో ప్రశ్న ఎంత టఫ్ ఇచ్చినా కానీ ఆన్సర్ చేయటానికి ఉంటుంది. చాలా డీటెయిల్గా చెప్పాను నేను మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈవెన్ ఆర్ట్స్ స్టూడెంట్స్కి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా అక్కడ ఉన్నది. సో ఇక ఎలా ఉపయోగించుకుంటారన్నది మీ చేతిలో ఉంది. అండ్ వీటితో పాటు కరెంట్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో సో వాటి మీద కూడా మనం ఫోకస్ చేయగలిగామంటే సో మ్యాక్సిమం క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఈ 90,000 నుంచి 900 లోపు వెళ్ళాలి అంటే ఒకటే మార్గం. సో అందరూ చేసేవి మీరు చేసి ఉండాలి. అందరూ చేసేవి మీరు చేయగలిగి ఉండాలి.
ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎకానమీలో 45 క్వశ్చన్స్ టఫ్ ఇస్తాడు. సంబంధం లేకుండా నేను లాస్ట్ క్లాస్లో చూపించాను. ఎస్ఎన్టీలో 45 క్వశ్చన్స్ టఫ్ చేయటం జరుగుతుంది. సో మొత్తం 90 క్వశ్చన్స్ టఫ్ అవుతాయి. సో 150లో మొత్తం ఈ పేపర్ 2లో 150లో 90 క్వశ్చన్స్ ముట్టుకోవాలంటేనే భయంకరంగా ఉంటాయి. సో మిగిలింది 60A. పొరపాటున ఈ 90 ఎవరైనా తప్పో రైటో టచ్ చేసి అయితే రావటం జరుగుతుంది. సో ఈ 60కి 60 చేసేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. టఫ్ చేసేవి ఇంకా చాలా తక్కువ మంది ఉంటారు. సో ఈ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్కోర్ బాగా పడిపోతుందండి కామన్గా రొటీన్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి. సో ఈ 90,000 నుంచి 900లోకి వెళ్ళాల్సిన వాళ్ళు ఇక్కడ మీరు చేయవలసింది ఈ 60 మార్కులు ఏదైతే ఉన్నదో అందరూ చేసేవి మీరు చేయాలి. ఉదాహరణకి నేను ఇక్కడ చెప్పిన ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంతా కూడా. మిగిలిన ఈ 45 ఎకానమీ కానీ సైన్స్ అండ్ టెక్ కానీ ఇందులో మనం 90కి 90 చేస్తామని చెప్పట్లేదు. ఇందులో కనీసం ఒక 60 అయినా కానీ మనం అటెంప్ట్ చెయ్యాలి. సో ఆ విధంగా ఎక్సెప్షనల్గా ఈ ఏరియాని ఎవరైతే పట్టుకోగలుగుతారో ఈ 60 వాళ్ళు ఈసారి 90,000 నుంచి 900 లోపు ఉంటారు. సో నేను ఇస్తున్న అంశాలు కరెక్ట్గా ఫాలో అవ్వండి. సో రిజల్ట్స్ ఎప్పుడు మన ప్రయత్నం మనం చేస్తాం, బట్ హోప్ ఫర్ ది బెస్ట్, మంచి రిజల్ట్ రావడానికి ప్రయత్నం చేస్తాం. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ విధంగా వస్తాయని కూడా నేను మీకు చెప్పాను. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ సమ్మిట్స్ రిపోర్ట్స్ ఈ విధంగా నేను ఫ్రేమ్వర్క్ చేసి రెడీగా పెట్టడం జరిగింది. ఈ అంశాల్లో కానీ వచ్చిందంటే ఖచ్చితంగా ఆ ఏరియాలో మనం అప్డేట్ అయ్యి ఉండాలి. ఇన్స్టిట్యూషన్స్ ఐఐటి కానీ నీతి ఆయోగ్ నుంచి వస్తున్నవి కానీ స్కీమ్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ మీద కానీ ఈ అంశాల మీద జాగ్రత్తగా ఉండాలి. సో ఈరోజు మన సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇందులో నాసాకి సంబంధించి ఈ యూరోపా క్లిప్పర్ మిషన్ గురించి డిస్కస్ చేస్తాం. అదేవిధంగా ఇస్రో చంద్రయాన్ 4 దీని గురించి చూస్తాం. థర్డ్, ఇండిజినియస్ టెక్నాలజీ క్రూజ్ మిసైల్ టెస్టెడ్ దీని గురించి చూస్తాం. ఇక్కడ మీ సిలబస్లో కాస్త అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది డిఫెన్స్కి సంబంధించి డిఫెన్స్ డిఆర్డిఓ దీని స్ట్రక్చర్, విజన్ అండ్ మిషన్. ఇక్కడ విజన్ ఏమిటి, మిషన్ ఏమిటి, ఫస్ట్ పాయింట్ అది తెలవాలి. విజన్ ఏమిటి అండ్ మిషన్స్ ఏమిటి అన్నది తెలవాలి. సెకండ్ పాయింట్, టెక్నాలజీస్ డెవలప్డ్ బై డిఆర్డిఓ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో డిఆర్డిఓ ఎలాంటి టెక్నాలజీస్ని డెవలప్ చేస్తున్నది. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ అన్నది కీలకంగా ఉంటున్నది. ఇక థర్డ్ ఆస్పెక్ట్ అనేది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. వీటిలో అగ్ని 1, అగ్ని 2 ఇట్లాంటివి టెస్టులు జరుగుతున్నప్పుడు మనకు ప్రశ్న వస్తుంది. సో నేను మీకు చాలా క్లియర్గా ఇచ్చాను డిఆర్డిఓ విజన్ అండ్ మిషన్స్ అని. సో ఏ విధంగా డిఆర్డిఓలో ఈ స్ట్రక్చర్ అండ్ మిషన్స్ చదవాలో క్లియర్గా చెప్పాను. విజన్ అండ్ మిషన్, ఈ స్ట్రక్చర్, ఈ ఐజీడిఎంపి కూడా క్లియర్గా వివరించడం జరిగింది. ఇవి కాకుండా కారణం ఇక డిఆర్డిఓ విజన్ అండ్ మిషన్ అంటే ఏదో 4-5 విజన్స్ ఉంటాయని కాదు. ఇక్కడ సుమారు 50 వరకు విజన్స్ అండ్ మిషన్స్ ఉన్నాయి. అన్నిటినీ మనం చదవటం సాధ్యపడదు. సో ఆ కారణంగా కరెంట్ రిలేటెడ్గా వచ్చే వాటిని అభ్యర్థులు ఫోకస్ చేసుకోవాలి. ఇదిగో సో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇది, దీని యొక్క విజన్ ఇది, దీని యొక్క మిషన్ ఇది. సో డిఆర్డిఓ స్ట్రక్చర్, విజన్ అండ్ మిషన్. సో ఇక్కడ నేను చెప్పే ఈ పాయింట్లో మీకు ఇదిగో ఏడిఈ ఇది స్ట్రక్చర్ అవుతుంది. దీని యొక్క విజన్ అండ్ మిషన్ అన్నది నీకు ఇప్పుడు నేను చూపించాను. ఈ విధంగా మనము కలెక్ట్ చేసుకుంటూ పోతే ఎక్కువ అంశాలు మనం కవర్ చేయడానికి ఉంటుంది. గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ GTRE ఇది డిఆర్డిఓ స్ట్రక్చర్లో ఒక భాగం. అందులో దీని విజన్ ఇది, దీని మిషన్ ఇది. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం మేము? ఇదిగో ఈ కరెంట్ రిలేటెడ్ నుంచి తీసుకోవటం జరిగింది. క్లియర్.
సో ఈ విధంగా అప్డేట్స్ని చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇండియా బ్రాహ్మోస్ మిజైల్ని ఫిలిప్పైన్స్కి ఎగుమతి చేస్తుంది. ఇక్కడ బ్రాహ్మోస్ మిజైల్ బ్యాటరీ ఫస్ట్ బ్యాచ్ని ఇక్కడికి పంపించడం జరిగింది, ఫస్ట్ పాయింట్. దాంతోపాటుగా మీరు ఈ ఏమేమి వెళ్తున్నాయి దీనికి సంబంధించి ఈ అంశాలన్నిటి మీద కూడా అభ్యర్థులు కంపల్సరీ ఫోకస్ పెట్టుకోవాలి. ఇక్కడ బ్రాహ్మోస్ బ్యాటరీస్ అని ఇవ్వటం జరిగింది. ఇగో ద కాంట్రాక్ట్ ఇంక్లూడ్ ద డెలివరీ ఆఫ్ 3 మిజైల్ బ్యాటరీస్. 3 మిజైల్ బ్యాటరీస్. ఇక్కడ బ్యాటరీ అనగానే మనకు ప్లస్ మైనస్ ఉండే మనం మామూలుగా చూసే ఈ బ్యాటరీనో లేకపోతే ఇంకోటో ఐడియా అనేది వస్తుంది. ఇది కాదు. మిజైల్ బ్యాటరీస్ అంటే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది దీనిని ఒక బ్యాటరీగా కన్సిడర్ చేస్తారు. ఇలాంటివి 3 బ్యాటరీస్ని పంపాలి. ఒక బ్యాటరీలో సుమారు 3 చొప్పున 12 బ్రాహ్మోస్ లాంచర్స్ ఉంటాయి. ఆ విధంగా 36 మనం పంపాలి. సో ఎగ్జామినర్ ఇట్లాంటివే పట్టుకుంటాడు. సో మిజైల్ బ్యాటరీస్ అనగానే బ్రాహ్మోస్ మిజైల్ కాకుండా దీంట్లో ఉండే బ్యాటరీస్ మాత్రమే మనం ఎక్స్పోర్ట్ చేస్తాము అని మనకు ఎగ్జామ్ హాల్లో అనిపిస్తుంది. అది తప్పు. ఇదిగో ఇక్కడ నీకు క్లియర్గా చూపిస్తున్నా. నెక్స్ట్ డిఆర్డిఓ ఇప్పుడే నేను చూపించాను. దానికి సంబంధించి టెక్నాలజీ అప్డేషన్స్ ఇవన్నీ కూడా నీకు సిలబస్లోనే ఇచ్చాడు. డిఆర్డిఓ టెక్నాలజీస్ డెవలప్డ్ బై డిఆర్డిఓ ఉన్నదా లేదా? ఉన్నది. సో ఇవన్నీ టెక్నాలజీస్ డెవలప్డ్ బై డిఆర్డిఓ. ఇప్పుడు కొత్తగా ఒక టెక్నాలజీని డెవలప్ చేసింది SPACE. స్పేస్ అని చూడగానే నీకు ఎగ్జామ్ హాల్లో అంతరిక్షమని వెళ్ళిపోతావు, అంతరిక్షంలోకి. సో దాంతో మన క్వశ్చన్ పేపరు ఆన్సర్ షీట్ కూడా అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంది. కాదు, ఇక్కడ స్పేస్ అంటే దీని అబ్రివేషన్ ఇది. సో ఇది టెక్నాలజీ డిఆర్డిఓ డెవలప్ చేసింది. దీన్ని టెక్నాలజీ డెవలప్ చేశాక దాన్ని టెస్ట్ చేసుకోవాలి కదండి. సో ఆ టెస్ట్ చేసుకునే సెటప్పే ఇది. సో ఇట్లాంటివన్నీ కూడా ఎగ్జామ్కి ఇంపార్టెంటు. నెక్స్ట్ నేను చెప్పే ఇన్స్టిట్యూషన్స్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఐఐటి కాన్పూర్, ఐఐటి మద్రాస్, ఐఐటి ఇంకోటి అని. సో అవన్నీ కూడా ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ మనకు యూనిట్ 5లో హెల్త్ గురించి ఇవ్వటం జరిగింది. అక్కడ ఫస్ట్ WHO చూసుకుంటాం, తర్వాత ఇండియాకి సంబంధించి చూసుకుంటాం. ఇదిగో వ్యాక్సిన్స్ ఇట్లాంటివి తయారు చేస్తే చెప్పక్కర్లేదు, ఎగ్జామ్లో అవి నువ్వు చూసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇది ఇక్కడ ఇంపార్టెంటు. దీని తర్వాత జూలై 28 వరకు ఇంకా ఏమైనా వస్తే అవి ఇంపార్టెంట్ అవ్వచ్చు, ఇవి డైల్యూట్ అయిపోవచ్చు. ఈ రోజుకి ఇది ఇంపార్టెంట్, అందులో 1% కూడా మీరు సందేహం అక్కర్లేదు. బట్ దీనికన్నా ఇంకా ఏమైనా ఎగ్జామ్కి రిలేటెడ్గా ముందుకు వెళ్తే అక్కడ అవి ఇంపార్టెంట్ అవుతాయి. సో ఆ విధంగా మనము ఎప్పటికప్పుడు మౌల్డ్ అవుతూ చదువుకోవాలి. సో ఈ విధంగా వర్క్ చేయండి. చేస్తే 90,000 నుంచి మీరు ఈజీగా 900 లోపుకి వెళ్తారు. చిన్న పొరపాటు చేసినా ఇక దాని పర్యవసానం భయంకరంగా ఉంటుంది. సో అది పొరపాట్లు మీరు చేయకూడదని ఇంత రిస్క్ తీసుకొని ఇంత వర్క్ చేసి నీకు పంపిస్తున్నాను. సో ఈ క్లాస్ మన సైన్స్ అండ్ టెక్నాలజీ దాంట్లో ఉంటుంది, అక్కడ చూసుకోండి. అండ్ దీనికి సంబంధించి మీరు క్లాస్ విని నోట్స్ చేసుకుంటారు. కన్వెన్షనల్ అంతా కూడా నేను మెటీరియల్ ఇచ్చాను, ఎక్సెప్ట్ ఆ న్యూక్లియర్ టెక్నాలజీ దొరకట్లేదని చెప్పారు అభ్యర్థులు. అది నోట్ చేసుకోండి, ఏం కాదు, అది ఒక హార్డ్లీ 1 అవర్ పడుతుంది మీకు. సో ఇప్పుడు ఈ కరెంట్ రిలేటెడ్ వచ్చేవన్నీ కూడా పెన్ను పేపర్ పెట్టి ఈ క్లాస్ వింటూ నోట్ చేసుకుంటారు. సరే, ఇప్పుడు ఒక్కొక్కటి చూసుకుంటూ వద్దాం. నాసాస్ యూరోపా క్లిప్పర్ మిషన్. సింపుల్గా అర్థం అవ్వాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ కాంప్లికేట్ చేసుకోకూడదు మనం. సో ఇది మన సోలార్ సిస్టమ్. ఈ సోలార్ సిస్టంలో ఈ విధంగా మనకు ఈ ప్లానెట్స్, గ్రహాలు అనేవి తెలుస్తుంటుంది.
సో ఇక్కడ జూపిటర్ అనే గ్రహం ఉంది. మనకు భూమికి ఏ విధంగా అయితే మూన్ ఉంటుందో అదేవిధంగా జూపిటర్కి 95 మూన్స్ ఉన్నాయి, 95 మూన్స్ ఉన్నాయి. హయ్యెస్ట్ ఎక్కువగా మూన్స్ ఉన్నది సాట్రాన్కి. సో దాని తర్వాత ఎక్కువ మూన్స్ మనకు జూపిటర్కి కనిపిస్తాయి. ఈ జూపిటర్స్ 95 మూన్స్లో అతిపెద్దవి 4 ఉన్నాయి. ఈ 4లో ఫస్ట్ అతిపెద్దది గనిమెడా, 2 క్యాలిస్టో, 3వది లో, 4వది యూరోపా. 4వ మూన్ ఏంటి? జూపిటర్కి యూరోపా. సో అమెరికా వాడు భూమి మీద నుంచి వాడి పరిశోధనని అక్కడికి పంపి ఒక ఇన్స్ట్రుమెంట్ని ఈ యూరోపా మీద ఎటువంటి మినరల్స్ ఉన్నాయి, ఇక్కడ ఆక్సిజన్ ఉన్నదా లేదా. ఆక్సిజన్ ఉన్నది అంటే ఖచ్చితంగా అక్కడ వాటర్ ఫార్మేషన్ అవుతుంది. వాటర్ ఫార్మేషన్ ఉంటే అక్కడ జీవం, బయాలజీ అన్నది డెవలప్ అవుతుంది. సో ఏ విధంగా ఉన్నదని పరిశోధన చేయటం కోసం యూరోపా క్లిప్పర్ మిషన్ని అక్టోబర్ 2023న ఫాల్కన్ ఎక్స్ వాహక నౌక ద్వారా ప్రయోగిస్తున్నాడు. ఇది ప్రయాణం చేసి ఇదేం మన పక్క ఊర్లో లేదు కదా జూపిటరు, దాని పక్కన ఈ 95 మూన్స్లో ఎగ్జాక్ట్గా యూరోపా దగ్గరికి వెళ్ళాలి. సో అది ప్రయాణం చేస్తూ 8 సంవత్సరాలు 2031కి చేరుకుంటుంది. అది నాసా వాడి యూరోపా క్లిప్పర్ మిషన్. తెలిస్తే చాలా ఈజీ, తెలవకపోతే ఇదేదో యూరోపియన్ యూనియన్ మిషన్ అని మనం అనుకుంటాము. చాలామంది, అందరూ కాదు, మీరు చాలా స్మార్ట్, బట్ సో చాలా జాగ్రత్తగా ఉండండి. సో నాసాస్ యూరోపా క్లిప్పర్ మిషన్ అన్నది దేనికి సంబంధించింది? ఫస్ట్ పాయింట్, యూరోపా అనే మూన్, జూపిటర్ యొక్క యూరోపా అనే మూన్ యొక్క దాని మీద జీవం ఉందా లేదా, ఆస్ట్రో అంటే అంతరిక్షానికి సంబంధించి, బయాలజీ అక్కడ జీవం ఉందా లేదా, ఆస్ట్రోబయాలజీ